హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 25/4 మరియు 5/7ల గుణకార విలోమాల లబ్ధం. సో ఫస్ట్ మనం గుణకార విలోమాలు కనుక్కోవాలి, తర్వాత వాటి లబ్ధం ఫైండ్ అవుట్ చేయాలి. సో 25/4కి గుణకార విలోమం ఏమవుతుంది మనకి? 4/25. అంటే ఇది ఎలా వస్తుంది? ఒక నంబర్ 3/4 తీసుకుంటే దానికి గుణకార విలోమం అనేది 4/3. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ అంటే భిన్నం లవం అయితే లవం హారం అయితే హారం లవం అవుతుంది. దీన్ని క్యాన్సల్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఒకటి రావాలి. ఇలా వచ్చినప్పుడు దీనికి గుణకార విలోమం అని చెప్పి చెప్తాం మనం. అంటే గుణకార విలోమం ఏం చేస్తామంటే, ఒక నంబర్ ఉంటే ఆ నంబర్ను ఏ నంబర్ తోటి గుణించినప్పుడు వాటి లబ్ధం ఒకటి వస్తుంది. సో అలా వచ్చే నంబర్ని మనం గుణకార విలోమం అంటాం. ఇక్కడ గుణకార విలోమం కావాలంటే 25/4 ఏమవుతుంది? 4/25 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది. సెకండ్ నెంబర్ 5/7కి ఏమవుతుంది? 7/5 అవుతుంది. అంటే క్రాన్సల్ చేస్తే మన వస్తుంది. సో సెకండ్ నెంబర్ ఇది. వీటి లబ్ధం మనకు కావాలి. వీటి లబ్ధం అంటే 4/25 ఇంటూ 7/5. 4 × 7 28, 25 × 25 125. సో ఆప్షన్ ఈజ్ 3. 28/125 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 పూర్ణ సంఖ్యల మొత్తము -300. అందులో మొదటి సంఖ్య ఒక సంఖ్య 60, రెండో సంఖ్య ఎంత? పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ నుంచి పూర్ణ సంఖ్యలు అంటే -∞ నుంచి -1 0 1 ∞ వరకు ఉంటాయి. సో రెండు సంఖ్యలు అంటే x, y తీసుకుందాం. వాటి మొత్తం అంటే x + y -300 ఇచ్చాడు. అందులో ఒక సంఖ్య 60, x కావచ్చు y కావచ్చు. సో x = 60 తీసుకుంటే y = ఎంత అని క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. సో y = -60, y = -360. సో ఆన్సర్ ఈజ్ -360. బేసిక్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యతోటి 1500ని గుణిస్తే అది సంపూర్ణ వర్గం అవుతుంది. సో క్రింద వాటిలో ఉన్న ఏ నెంబర్ తోటి గుణిస్తే వచ్చిన ఆన్సర్ అనేది సంపూర్ణ వర్గం అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1500. సో ఇలా కీ పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 15 తోటి అంటే నెక్స్ట్ ఇంకో 15 తోటి గుణించినప్పుడే అది వర్గం అవుతుంది. సో ఆన్సర్ 1500 అని చెప్పచ్చు. అలా చెప్పినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంది? 5 ఉంది అక్కడ. సో 15 × 5 75. 75 అనేది పర్ఫెక్ట్ వర్గమా? కాదు. సో 15 × 10 150. ఇది కూడా కాదు. నెక్స్ట్ 15 × 15 225 వస్తుంది. సో 225 అనేది 15² కాబట్టి పక్కన 00 ఉన్నాయి కాబట్టి మనం ఓవరాల్గా 15 0 హోల్ స్క్వేర్ = 225 00 అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 15. మొత్తం కూడా అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 2/3 + 3 1/2 + 4 1/5 = వాట్? ఇక్కడ ఏంటంటే సమ్ అడుగుతుండు, మొత్తం అడుగుతుండు. కాకపోతే ఇచ్చిన ఏమో మిశ్రమ భిన్నాలు. సో మిశ్రమ భిన్నాలని క్రమ భిన్నాలకి మార్చి వాటి ఎల్సిఎం చేసి వచ్చిన ఆన్సర్కి మళ్ళీ మిశ్రమ భిన్నులకి మారిస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినవి కూడా మిశ్రమ భిన్నాలు కాబట్టి వచ్చిన ఆన్సర్ మళ్ళీ మిశ్రమ భిన్నులకి మార్చాలి. ఇది 3 స్టెప్ల ప్రాసెస్. దీన్ని సింగిల్ స్టెప్లో చేయడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో డిస్కస్ చేసాం పార్ట్ 2 వీడియోలో. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఇక్కడ కూడా చెప్తున్నాను, వినండి ఒకసారి. ఇక్కడ బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ నెంబర్స్ మనం ఏం చేస్తాం? 2 ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. 2 + 3 + 1, 2 + 3 + 1 ప్లస్ ఫ్రాక్షన్స్ 2/3 + 1/2 + 4/5. సో ఇలాగే ఉంటుంది ముందు 6 అనేది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 2 × 3 6, 6 × 5 30. 30 అంటే 10 వస్తుంది. 10 అంటే 20 ఉంటుంది పైన. ఇక్కడ 3 × 5 15 ఉంటుంది. 6 6 4 24 వస్తుంది. సో 6 + 20 24 44 + 15 59/30. ఇది క్యాన్సర్ అవుతుంది కదా. యాక్చువల్గా 6 59/30 కరెక్ట్ ఆన్సర్. కాకపోతే మనకి ఇంకా క్యాన్సర్ అవుతుంది కాబట్టి 30 1 30, రిమైండర్ 29. సో 6 + 1 7 29/30 ఆన్సర్. సో అంటే మనకి వచ్చిన 1 అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. రిమైండర్ బై మళ్ళీ బేస్ 30. అంటే 6 + 1 7 29/30. 7 29/30. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ √5 of √5 ఈక్వల్ టు వాట్? సో ఇక్కడ మనకి 2 టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ టైప్ క్వశ్చన్. √5 of √5 ఈక్వల్ టు వాట్ అంటే ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైప్స్, ఎన్నిసార్లు మెన్షన్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫైనైట్ టైప్స్. సో దీన్ని ఇప్పుడు ఈ విధంగా డినోట్ చేయొచ్చు. √a n టైమ్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అనదర్ క్వశ్చన్ ఈజ్ √a అప్ టు ఇన్ఫైనైట్ టైమ్స్. 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఫార్ములా వచ్చేసి a to the power of 1 by ఇదండి a to the power of 1 minus 1 by 2 power n. సెకండ్ కేసులో డైరెక్ట్ ఏ తీసుకోవచ్చు మనం. ఫస్ట్ కేసులో n టైమ్స్ అని మెన్షన్ చేస్తే a to the power of 1 minus 1 by 2 power n. అక్కడ n అనేది ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఫస్ట్ టైప్ కాబట్టి √5. సో n ఈక్వల్ టు 3 తీసుకుంటాం. a to the power of అంటే 5 to the power of 1 minus 1 by 2 cube. 5 to the power of 1 minus 1 by 8. 5 to the power of 1 minus 1 by 8 అంటే 7 by 8. సో 5 to the power of 7 by 8 ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఇన్ఫైనైట్ టైమ్స్ ఉంటే డైరెక్ట్గా ఏ తీసుకుంటాం మనం. ఇట్లా మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ అంటే ఇక్కడ ఆన్సర్ 5 తీసుకుంటాం. 2 కేసెస్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ √6 + ఇన్ఫైనైట్ టైమ్స్. సో ఇక్కడ మనకి √6ని ఇన్ఫైనైట్ టైమ్స్ యాడ్ చేస్తున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఫార్ములా వచ్చేసి 1 ± √1 + 4a/2 అనే ఫార్ములా వాడతాం. ఇక్కడ ఏ అంటే ఇక్కడ లోపటి నెంబర్ అండి. సో 1 ± √1 + 4 × 6/2. 1 ± 4 × 6 24. 24 + 1 25. √25 అంటే 5 వస్తుంది /2. సో 1 + 5/2 or 1 - 5/2. 1 + 5/2 అంటే 3 or -2. 3 or -2 ఆన్సర్స్ వస్తాయి మనకి. సో 3 or -2 అంటే ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 -2, ఆప్షన్ 3 వచ్చేసి ఏ అండ్ బి బోత్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనం టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ a = √3 + √5, b = √2 + √6, c = √7 + √1 అయినా ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. దీనికి ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఏబీసీలో రాసుకున్నాం ఒకసారి. ఆ ఏబీసీలు కూడా ఎలా తీసుకోవాలంటే ఈ లోపల ఉన్న నెంబర్స్ ఇంటూ చేయండి. 3 × 5 15, సెకండ్ 2 × 6 12, 7 × 1 7. సో జస్ట్ ఇంటూ చేసి నెంబర్స్ని తీసుకుంటున్నాం. సో వీటిని కంపేర్ చేసినప్పుడు a ఈజ్ గ్రేటర్ దెన్ b ఈజ్ గ్రేటర్ దెన్ c వస్తుంది. సో మనకి కండిషన్ అనేది a ఈజ్ గ్రేటర్ దెన్ b ఈజ్ గ్రేటర్ దెన్ c. సింపుల్ లాజిక్ అండి, ఈ లాజిక్ గుర్తుంచుకోండి. ఒకటే స్టెప్ ఆన్సర్. సో నెంబర్స్ని కంపేర్ చేస్తాం, కంపేర్ చేసేసి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మోడల్ √6 + 2√5 ఈక్వల్ టు వాట్? √6 + 2√5 ఈక్వల్ టు వాట్? సో ఇది చూడడానికి సో దీన్ని మనం డిస్పాచ్ చేసినప్పుడు √a + √b అని చెప్పి 2 టర్మ్స్ వస్తాయండి. సో డిఫరెంట్గా 2 టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్ ఎలా ఉంటాయంటే a + b + 2 × √ab రూపంలో ఉండాలి. సో ఎప్పుడైతే a + b ఇక్కడ ab రాసుకుంటామో అప్పుడు మనం √a + √b రాయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న 6ని 2 సంఖ్యల మొత్తంగా, ఇక్కడ ఉన్న 5ని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. సో సేమ్ సంఖ్యలు కావాలి. సో క్లియర్లీ 5 + 1 6, 5 × 1 5. సో దీన్ని మనం √5 + 1గా రాయొచ్చు. √5 + √1 అంటే 1 అండి. √5 + 1గా మనం దాన్ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ x = √5 + √3 /√5 - √3 అయితే x + 1/x = what? x ఇచ్చాడు √5 + √3 /√5 - √3 ఇచ్చాడు. అయితే x + 1/x = వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో 1/x = ఏమవుతుంది? అప్పుడు మనకి భిన్నం తింపి పడితే √5 + √3 √5 - √3 అవుతుంది. సో x + 1/x = ఇది ప్లస్ ఇచ్చేస్తే ఎల్సిఎం వచ్చేసి a + b × a - b. a + b × a - b అంటే a² - b².
a plus b into a plus b whole square, which means a square plus b square plus 2ab, and again plus a minus b into a minus b whole square, which means a square plus b square minus 2ab. Plus 2ab minus 2b get cancelled. 3 plus 3 8, 3 plus 3 8, 8 plus 8 16 by 5 square 5, 3 square root 3 whole square 3, 5 minus 3 2, which means 8 అవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 8 అండి. సో దీనికి ఇంకొక ఈజియెస్ట్ మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. సో ఎప్పుడంటే అది పైన రెండు నెంబర్స్ కింద రెండు నెంబర్స్ సేమ్ ఉన్నప్పుడు, అంటే √5 √3 √3 అండ్ ప్లస్ మైనస్ సేమ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇస్తే మనం 2 into a plus b by a minus b రాయొచ్చు. ఇక్కడ a అంటే ఈ లోపల ఉన్న నెంబర్స్, b అంటే లోపల ఉన్న నెంబర్స్. సో అట్లా మనం అప్లికేబుల్ చేస్తే మనం 2 into a plus b అంటే 5 plus 3, 5 plus 3 అంటే 8 by 5 minus 3, 2 into 8 by 5 minus 3 2, which means 8. సో సింగిల్ స్టెప్ ఆన్సర్ కూడా మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x equal to √7 plus √3 by √7 minus √3 and xy equal to 1. సో x plus y equal to 1. సో మనకు y వాల్యూ ఇవ్వలేదు, x ఇచ్చాడు. y అయినప్పుడు మనం yని ఏం చేస్తున్నాం, ఇక్కడ 1/x అని రాసుకోవచ్చు బై దిస్ కండిషన్. సో మనకు y equal to 1/x అంటే దీనికి అపోజిట్ వస్తుంది, √7 √3 by √7 plus √3. సో ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అండి. ఇప్పుడు రెండింటి మధ్య ప్లస్ ఉన్నప్పుడు ఈ రెండు క్వశ్చన్ సేమ్ ఇస్తున్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్ మనం షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ చెప్పాం, అది 2 into a plus b by a minus b అని చెప్పి అన్నాం. సో ఇప్పుడు మనకి 2 into a అంటే 7 plus b అంటే 3 by 7 minus 3, 2 into 10 by 4, 2 1s are 2 2s are 2 1s are 2 5s, which means answer is 5. ఆన్సర్ ఈస్ 5 వస్తుంది ఓవరాల్గా. సో ఆన్సర్ ఇస్ 5 ఫస్ట్ ఆప్షన్. సో మనకి ఆప్షన్స్, మనకి మెథడ్ తెలిస్తే 10 seconds 15 seconds లోపల క్వశ్చన్ని కంప్లీట్ చేసేయచ్చు. సో రఫ్ వర్క్ కూడా అవసరం లేదు, ఇక్కడ చూస్తూ చెప్పచ్చు. 2 into a plus b, 2 into 10 20, 20 by 4, 20 by 4 equal to 5 అని చెప్పి కూడా చెప్పేయచ్చు. అంటే ఫార్ములాస్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, √a plus √bకి అకర్ణీయ కారణాంకం. ఇక్కడ అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. సో మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 plus √3 నెంబర్కి అకర్ణీయ కారణాంకం 2 minus √3 అని చెప్పేసి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో అకర్ణీయ కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంపూర్ణ వర్గం. సంపూర్ణ వర్గం అంటే పరిపూర్ణ వర్గం అంటాం, సంపూర్ణ వర్గం అంటాం. అంటే వేది స్క్వేర్ నెంబర్. సో 3 and 8 అనేది దేనికి స్క్వేర్గా రాయలేము, 5ని కూడా దేనికి స్క్వేర్గా రాయలేము, 3ని దేనికి రాయలేము, బట్ 1ని మాత్రం 1 స్క్వేర్ రాయొచ్చు. 1 స్క్వేర్ ఈక్వల్ 1 కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. సంపూర్ణ వర్గం అంటే దేనికైనా ఒక నెంబర్కి స్క్వేర్ రాయడం. నెక్స్ట్ క్వశ్చన్, 0.32 by 0.00008. సో ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, పాయింట్స్లలో ఉంటుంది. 0.032 by 0.00008. సో మనకి పైన పాయింట్ తర్వాత 1 2 3 నెంబర్స్ ఉన్నాయి. సో కింద పాయింట్ తర్వాత ఈ పాయింట్ తీసేస్తే 3 నెంబర్ ముందుకు జరపాలి, 1 2 3 కాబట్టి 1 2 3. సో ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన నెంబర్ 32 by 0.8 అవుతుంది. సో ఇప్పుడు కింద 0 తీసేస్తే, పాయింట్ తీసేస్తే 2 నెంబర్స్ పైన 2 సున్నాలు వస్తాయి మనకి, అంటే 3200 by 8, విచ్ మీన్స్ 400. సో ఆన్సర్ ఈస్ 400. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలండి. ఒక్క పాయింట్ మిస్ అయినా మనకు ఆన్సర్ 4 అనేది ఉంటుంది. పాయింట్స్ డిఫరెంట్ అయితే, లైక్ 40 కావచ్చు, 0.4 కావచ్చు, 0.004 కావచ్చు, అన్ని నెంబర్స్ రిలేటెడ్గా ఉంటాయి. సో పాయింట్స్ని జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో పేషెన్సీ అవసరం అండి, పేషెన్సీతో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 20-25 క్వశ్చన్ చేసిన తర్వాత కూడా కరెక్ట్ ఆన్సర్ చేయాలంటే చాలా పేషెంట్గా చేయాలి. సో దానికి ప్రాక్టీస్ అవసరం, లాంగ్ ప్రాక్టీస్ ఉంటే సో మిస్టేక్స్ అనేవి తక్కువ అవుతుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 0.365 into 75 plus 635 plus into 75. 0.365 into 75 plus 0.635 into 75. సో దీన్ని మల్టిప్లికేషన్ చేసేసి యాడ్ చేస్తే టైం తీసుకుంటుంది అండ్ లెంతీగా అవుతుంది. సో ఇక్కడ మనకి 75 కామన్ కనబడుతుంది కాబట్టి 75ని కామన్ తీద్దాం. అప్పుడు రిమైనింగ్ టర్మ్ 0.365 plus 0.635 అండ్ అగైన్ వీటిని యాడ్ చేసినప్పుడు మనకి 5 plus 5 1 10 అవుతుంది, 6 plus 1 7 plus 3 10 వస్తుంది, మళ్ళీ 3 plus 6 9 plus 1 మళ్ళీ 10 వస్తుంది, 0 plus 0 plus 1 అంటే 1, అంటే 1.00 అంటే 1 అండి. 75 into 1 అంటే 75 అని చెప్పి ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ 75. ఆన్సర్ ఈస్ 75. సో ఏ నెంబర్స్ అయినా సరే సింప్లిసిటీ కోసం ట్రై చేయాలి. ఏ నెంబర్ని అంటే ఏ క్వశ్చన్ సరే ఎంత సింపుల్గా చేస్తే ఆన్సర్ వస్తుందో చెక్ చేసుకోవాలి. దానికి ప్రాక్టీస్, మోడల్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్.
√3 = 1.732 అయినా 1/√3 = వాట్. సో అగైన్ ఇక్కడ మనకి 1/√3 అడిగాడు. సో ఇప్పుడు మనకి 1/√3 అంటే 1/7.32 చేస్తే కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ఇది చేయడం కష్టం మనకి. ఇలా చేయకుండా 1/3ని అక్కడి నుంచి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేసినప్పుడు √3 × √3 వస్తుంది. అంటే ఒక √3 తోటి గుణించి భాగించినప్పుడు 1 × √3 √3/3. సో √3 = 1.732/3. సో దీనికి చాలా తేడా ఉందండి. ఆన్సర్ మాత్రం ఒకటే. 1/1.732 అన్నా 1.732/1 అన్నా ఆన్సర్ సేమ్ వస్తుంది. కాకపోతే చేయడంలో చూడండి, ఇది చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. మీరు పాయింట్ చేసినప్పుడు 1000 వస్తుంది, 1000/something చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఒక చిన్న కారణాంకం అంటే అక్కడనే కారణాంకంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు √3/3 అంటే అది చేయడానికి చాలా సింపుల్ అవుతుంది. ఇప్పుడు 3 తోటి చేసినప్పుడు 0.17 అంటే 5 సో ఇక్కడనే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.4 ఉంది, 0.6 ఉంది, 0.8 ఉంది. ఇక్కడ మాత్రమే 0.5 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే. కానీ మొత్తం చేద్దాం ఒకసారి. 2 మిగులుతుంది 23, 7 23, 2 మిగులుతుంది 21, 7 21, 1 మిగులుతుంది 0.3. ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకు 4 డిజిట్స్ మెన్షన్ చేశారు కాబట్టి 0.5773 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అతి చిన్న భిన్నం. సో ఇక్కడ అతి చిన్న భిన్నం అంటే ఉన్న నెంబర్స్ మొత్తం రాసుకుందాం. 3/5, 3/4, 2/3, 5/7. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఎల్సిఎం మెథడ్, క్యాన్సలేషన్ మెథడ్. ఎల్సిఎం మెథడ్ టైం తీసుకుంటుంది. క్యాన్సలేషన్ మెథడ్లో 5 అంటే 0.6 వస్తుంది, 3/7 అంటే 0.75, 2/3 అంటే 0.666 అట్లా వెళ్తుంది, 5 అంటే 7.1. సో ఉన్న వాటిలో చిన్న నెంబర్ అంటే 0.6 అండి. ఎందుకంటే 0.66 కంటే 0.6 చిన్నది. ఈ రెండు 7 కాబట్టి మనకు అవసరం లేదు. 66 కంటే 60 చిన్నది కాబట్టి 0.6 చిన్నది. 0.6 దేనికి వస్తుంది? అది 3/5కి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 3/5. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది ఏది? సో క్రింది వాణిలో 3/5 కంటే పెద్దది, 3/5 కంటే పెద్దది మరియు 3/4 కంటే చిన్నది. 3/5 అంటే 0.6, 3/4 అంటే 0.75. సో ఈ మధ్యలో వచ్చే నెంబర్ కావాలి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తున్నాడు? 1/2. 1/2 అంటే 0.5. 0.5 అనేది 0.6 కంటే చిన్నగా ఉంటుంది. సో ఇది కాదు మనకు కావాల్సింది. సెకండ్ ఆప్షన్ 4/5. 4/5 అంటే 0.8. ఎందుకంటే 40 కాబట్టి 0.8. ఇది కూడా మనకు కావాల్సింది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 2/3. ఇంతకుముందు చేసాం 2/3 అంటే 0.66 వస్తుంది. ఈ 0.66 అనేది ఇన్ బిట్వీన్ 0.6 అండ్ 0.75. సో మనకు ఆప్షన్ ఈజ్ 2/3 అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆరోహణ క్రమంలో ఉన్నవి. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అండి. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద నెంబర్స్కి ఉండాలి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న. సో ఇదొక విషయం తెలిసినప్పుడు మనకి ఇక్కడ మనకి అన్నింటినీ ఎల్సిఎం చేయడం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ వైజ్గా క్యాలిక్యులేట్ చేయడం ఉత్తమం. ఫస్ట్ ఆప్షన్ 2/3/3/5, 4/5, 5/6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2/3 అంటే 0.66, ఇది 0.6. సో ఇక్కడనే మిస్ అయిపోయింది. ఇది 6 అంటే పెద్దది, ఇది 6 అంటే చిన్నది. ఈ క్రమం తప్పింది కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ మనం చెక్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి. 0.66 వస్తుంది, ఇక్కడ 0.6 వస్తుంది. సో 6 అనేది పెద్దది, 6 అనేది చిన్నది. సో చిన్న నుంచి పెద్ద ఉండాలి, ఇక్కడ పెద్ద నుంచి చిన్న ఉంది కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ 3/5, 2/3, 3/4, 5/7. 3/5 అంటే 0.6 ఓకే, 0.66 ఇది ఓకే, ఇది 0.75 ఇది కూడా ఓకే, బట్ ఇది మాత్రం 0.71 వస్తుంది. ఇక్కడ మిస్ అయిపోయింది. సో పెద్ద నుంచి చిన్నగా రావద్దు, అన్నీ కూడా చిన్న నుంచి పెద్దగా స్టెప్ బై స్టెప్ ఉండాలి. సో అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ 3/5, 2/3, 5/7, 3/4. 0.6 ఇది ఓకే, 0.66 ఇది ఓకే, 0.71 ఇది ఓకే, 0.75 ఇది ఓకే. సో ఆప్షన్ నెంబర్ 3. మొత్తం చేయడానికి కూడా 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదండి. సో అనవసరంగా మనకు ఏదో మెథడ్ పెద్దగా ఉందని ఊహించుకుంటున్నాం, కానీ మనం చేసేటప్పుడు 20 సెకండ్ల కంటే ఎక్కువ టైం తీసుకోదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 0.12345 బార్ను భిన్న రూపంలోకి మార్చండి. ఇది 0.12345 బార్ అని ఉందండి. దీన్ని ఒక భిన్నంలోకి మార్చినప్పుడు ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం రాసుకోవాలి. అంటే 1 2 3 4 5, ఇక్కడ ఇచ్చిన నెంబర్ 1 2 3 5,
1 2 3 4 5 మొత్తం రాసుకొని మైనస్ బార్ లేకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయి వితౌట్ పాయింట్ రాసేయండి. అంటే 0 1 2 3 0 1 2 3 అంటే 1 2 3 సరిపోతుంది. సపోజ్ ఇక్కడ 1 పాయింట్ ఉంటే 1 1 2 3 అని రాస్తామండి. సపోజ్ ఇక్కడ 1.123 ఉంటే ఇక్కడ మనం 1 1 2 3 అని రాసేవాళ్ళం. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. 0 పాయింట్ కాబట్టి 0 మెన్షన్ చేయని వస్తుంది. అంటే 1 2 3 4 5 మైనస్ 1 2 3 ఈజ్ డివైడ్ బై ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 9s వస్తాయండి. 2 నెంబర్స్ ఉంటే 2 9s వస్తాయి. అంటే ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s పెట్టాలి. పాయింట్ తర్వాత బార్ లోపట, పాయింట్ తర్వాత బార్ కంటే ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0s వస్తాయి. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros వస్తాయి. సో 3 నెంబర్స్ ఉంటే 3 zeros, బార్ కింద 2 నెంబర్స్ ఉంటే 2 9s అండ్ మొత్తం నెంబర్ రాస్తాం, పైన నెంబర్ని తీసేస్తాం. అంటే ఆన్సర్ ఈస్ ఇది మైనస్ చేస్తే 1 2 2 2 2 2 3 మైనస్ 5 2 2 మైనస్ 4 2 1 మైనస్ 3 2 బై 99 00 000 99 000 అంటే ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ వస్తుంది. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికోసం. 1.12 బార్ ఉందనుకుందాం. 1.12 బార్ ఈక్వల్ టు మొత్తం నెంబర్ రాసుకోవాలి. పాయింట్తో సంబంధం లేకుండా బార్ కాకుండా ఉన్న నెంబర్స్ లైక్ 11 రాసేయాలి. ఈజ్ డివైడెడ్ అంటే బార్ కాకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1.1, కానీ మనకు పాయింట్ వస్తుంది కాబట్టి 11 రాస్తాం. బార్ కింద ఒక నెంబర్ ఉంది కాబట్టి 9. ఈ పాయింట్ తర్వాత బార్ లోపల ఒక నెంబర్ ఉంది కాబట్టి 0 తీసుకుంటాం. సో 121 అంటే 101/90 రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్. 0.3 ప్లస్ 0.3 బార్ ప్లస్ 0.4 బార్ ప్లస్ 0.6 బార్ ప్లస్ 0.8 బార్ ఈక్వల్ వాట్? సో అగైన్ ఇక్కడ బార్ తీసినప్పుడు 3 మైనస్ 0 అవసరం లేదు కాబట్టి బార్ కింద 1. నెక్స్ట్ 4/9 ప్లస్ 6/9 ప్లస్ 8/9. LCM 9. 3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 10 11 21/9, విచ్ మీన్స్ 2 తీసేస్తే మనకి 3/9. 2 3/9 అంటే 2 1/3. 2 1/3 రావడం జరుగుతుంది. 2 1/3 అనేది ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్. 1/1 into 2. 1/1 into 2 1/1 into 2 plus 1/2 into 3 plus 1/3 into 4 plus ... 1/1 into 9 equal to what? సో ఈ క్వశ్చన్స్ కొంచెం గమనిస్తే దీన్ని సపరేట్ చేయడం ఇంపార్టెంట్. సో సపరేషన్ అంటే 1/1 మైనస్ 1/2 రాస్తున్నాం. సో ఇలా రాయడం ద్వారా ఈ వాల్యూ ఏం చేంజ్ కాదండి. ఏ విధంగా ఉంటుందంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 into 2 కింద ఉంటుంది. 2 మైనస్ 1 అంటే మళ్ళీ 1/1 into 2 అంటే సేమ్ నెంబర్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెంబర్ని సపరేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా సపరేట్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ 1 మైనస్ 1/2 ప్లస్ సెకండ్ నెంబర్ 1/2 మైనస్ 1/3, థర్డ్ నెంబర్ 1/3 మైనస్ 1/4, అట్లా మనకి ప్లస్ లాస్ట్ నెంబర్ 1/9 మైనస్ 1/10 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ 1/2 మైనస్ 1/2 గెట్ క్యాన్సల్, మైనస్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/4 మైనస్ 1/4 గెట్ క్యాన్సల్, లాస్ట్ నెంబర్ అండ్ ఈ లాస్ట్ నెంబర్ గెట్ క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ 1/10 మిగులుతుంది. ఇక్కడ 1/1 1/1 మైనస్ 1/10 మనకు వస్తుంది. సో LCM 10. 10 minus 1 9/10 is answer. 9/10 ఆప్షన్ నెంబర్ 4 is answer. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలి. ఇవి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేసి ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్. B/A ఈక్వల్ టు 0.25 అయినా సంథింగ్ ఈక్వల్ టు వాట్? సో ఫస్ట్ B/A ఫైండ్ అవుట్ చేద్దాం. B/A ఈక్వల్ టు 0.25, విచ్ మీన్స్ పాయింట్ వెళ్తే కింద 100 ఉంటుంది. 25 1s 25 4s. సో B/A ఈక్వల్ టు 1/4 వస్తుంది. సో యాక్చువల్గా B ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, A ఈక్వల్ టు 4 తీసుకోవచ్చు. ఇలా తీసుకోవద్దు, కానీ మనకి ఇక్కడ అడిగిన నెంబర్లో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. B ఈక్వల్ టు 1, A ఈక్వల్ టు 4 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి LCM వచ్చేసి LHS వచ్చేసి 2A మైనస్ B బై 2A ప్లస్ B ప్లస్ 2/9 ఇచ్చారు. సో దీని ఈక్వల్ టు 2 ఇంటూ A అంటే 4, 2 ఇంటూ 4 మైనస్ 1/, 2 ఇంటూ 4 ప్లస్ 1/2/9, 2 ఇంటూ 4 8 మైనస్ 1 7, 2 ఇంటూ 4 8 ప్లస్ 1 9 ప్లస్ 2/9, 9 7 ప్లస్ 2 విచ్ మీన్స్ 9/9. 9/9 అంటే ఆన్సర్ 1 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 42 1/2 మీటర్ల పొడవు గల ఒక తీగను 85 సెంటీమీటర్ల ముక్కలుగా ఎన్ని కత్తిరించవచ్చు. సో ఇక్కడ మనకి ఇది మీటర్లో ఇచ్చాడు పొడవుని, ఇక్కడనేమో సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ మీటర్లని సెంటీమీటర్లు కన్వర్ట్ చేయాలి. దానికంటే ముందు 42 1/2 మీటర్ అని చెప్పించాడు. సో అది మిశ్రమ భిన్నం కాబట్టి 42 1/2ని మీటర్స్ ఇది. సో 2 × 42 84 + 1 85/2 మీటర్స్. మీటర్స్ కన్వర్ట్ చేసినప్పుడు 85/2 × 100 సెంటీమీటర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 85 × 50 సెంటీమీటర్స్. ఎన్ని ముక్కలుగా కత్తిరించవచ్చు? ఒక్కొక్కటి 85 సెంటీమీటర్లు. ఒక్కొక్కటి 85 కాబట్టి బై 85 క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటుంది, సెంటీమీటర్ క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 25 చే గుణించుటకు బదులుగా 52 చే గుణించగా 324 అదనంగా వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో ఒక క్యాండిడేట్ ఏం చేసిందంటే x × 25 చేసే బదులు x × 52 చేసిండు. ఇది చేయడం ద్వారా అదనంగా 324 వచ్చింది. సో పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ ఈక్వల్ టు ఇది అనమాట. సో 52x - 25x = 324 వచ్చింది. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 52 - 25 అంటే 57x = 324. 27 1 = 27, 5 మిగులుతుంది 54, 27 2 = 54. సో x = 12. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కేకును ఒక కుటుంబంలోని సభ్యులందరూ పంచుకునేరి. మొత్తం కేకులో 1/4 తండ్రి తీసుకునగా మిగిలిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురు తీసుకున్న భాగానికి తండ్రి తీసుకున్నది సమానం. అయితే కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎంత? సో కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారో కావాలి. ఇక్కడ ఒక కేక్ని డిఫరెంట్ పార్ట్స్ చేశారు. సో ఒక కేక్ని ఫస్ట్ 1/4 ఫాదర్ తీసుకున్నాడు. సో ఫాదర్ ఒకరు, ఇంకా ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ 3/4 ఉంటుంది. ఫాదర్ తీసుకున్న దానికి ముగ్గురు తీసుకునే సమానం. సో ముగ్గురు అంటే 1/4 + 1/4 + 1/4. సో ఈ ఒక్క పార్ట్ ఈయన తీసుకున్న దానికి సమానం అంట, ముగ్గురు తీసుకున్న దానికి సమానం. అంటే ఒక పార్ట్ ఫాదర్ తీసుకుంటే ఆ సేమ్ పార్ట్ని ముగ్గురు తీసుకున్నారంట, ఇంకా మిగతా ముగ్గురు. సో ఇది కూడా మళ్ళీ మిగిలిన ముగ్గురు, ఇది కూడా మిగిలిన ముగ్గురు. సో 3 + 3 + 3 9 + 1 9 + 1 = 10. 9 + 1 = 10. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక పార్ట్ 1/4 ఒక పర్సన్ వచ్చేసిండు, మిగిలిన పర్సన్స్ ఎంతమంది? 3/4ని 3 పార్ట్ చేస్తున్నాం. సో ఈచ్ పార్ట్ కూడా ముగ్గురికి ఈక్వల్. ఒక ఫాదర్ = ముగ్గురు సభ్యులు. సో ముగ్గురు + ముగ్గురు + ముగ్గురు 9 మంది + ఒకరు 10 మంది తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, √ 1 + x / 169 = 14/13. అయితే x వాల్యూ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్లీ స్టార్టింగ్ విత్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్, అంటే ఇరువైపుల వర్గంతో స్టార్ట్ చేద్దాం. ఇరువైపుల వర్గం చేసినప్పుడు 1 + x / 169 స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² 196 ఈజ్ డివైడెడ్ బై 13² 116. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 169 + x / 169 = 196 / 169. 169 169 get cancel. X = 196 - 169 which is equal to 27. వెరీ సింపుల్ అండి. స్పీడప్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² అంటే 196, 13² అంటే 169. సో స్క్వేర్స్ పైన గ్రిప్ ఉండాలి. సో ఇది కామన్ ఎల్సిఎం చేసినాం, క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 27 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంకలన తత్సమ ధర్మం పాటించండి. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన తత్సమం అంటే 0. గుణకార విలోమం అంటే 1. సో సంకలన తత్సమం ఏది పాటించదని అడుగుతున్నాడు. పూర్ణాంకాలంటే స్టార్టింగ్ విత్ 0 అండి. సో ఇక్కడ 0 1 2 3 ఉంటుంది కాబట్టి 0 ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది కాదు. పూర్ణ సంఖ్యలు అంటే -∞ నుంచి 0తో పాటు ఇన్ఫైనైట్ ఉంటుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సహజ సంఖ్యలు అంటే 1 తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 0 అనేది ఉండదు. ఎప్పుడైతే 0 ఉండదో ఇది ఆ ధర్మాన్ని పాటించదు. అంటే సంకలన తత్సమ ధర్మాన్ని సహజ సంఖ్యలు అనేవి పాటించవు. సో ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్ పైన బాగా గ్రిప్ ఉండాలండి. ఎక్కువ క్వశ్చన్స్ కూడా నంబర్ సిస్టమ్ పైన ఫోకస్ చేస్తాడు. క్రింది వాటిలో సరైనది ఏది? 1 ఏ అనే ఆప్షన్.
ఒకటి ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. సో ఒకటి గురించి మనకు తెలుసు, ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. అది కామన్, ఎందుకంటే అది సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎందుకంటే ప్రధాన సంఖ్య డెఫినేషన్ కనీసం 2 కారణాంకాలు ఉండాలి, సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఈ ఒకటికి ఈ డెఫినేషన్ రాదు, ఈ డెఫినేషన్ రాదు, కాబట్టి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇది వెరీ స్పెషల్ కేస్. సెకండ్ పాయింట్, బి అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. బి అనేది 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అని చెప్పి అంటుండు. సంయుక్త సంఖ్య కాదండి, అది కేవలం ప్రధాన సంఖ్యనే. అది సరి ప్రధాన సంఖ్య, కాకపోతే ఏకైక సరి ప్రధాన సంఖ్య 2. ఇది ఒక రూల్ మళ్ళీ. సో మనకి 2 అనేది సంయుక్త సంఖ్య అంటుండు, కాదండి. ఎందుకంటే సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇక్కడ 2 మాత్రమే కారణాంకాలు ఉండాలి, 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఇక్కడ 2కు కేవలం 2 కారణాంకాలు ఉంటాయి, ఎక్కువ ఉండవు, కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, కానీ ప్రధాన సంఖ్య. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతలేదు. అంటే కేవలం ఏ మాత్రమే సరైనది, కేవలం ఏ మాత్రమే సరైనది అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను సంఖ్యారేఖపై ఎన్ని యూనిట్ల దూరంలో ఉందో దిశతో నిమిత్తం లేకుండా సూచించేది. అంటే ఒక సంఖ్య తీసుకుంటే సంఖ్యారేఖ అంటే ఇదండి. ఇక్కడ 0 ఉంటుంది, -1 -2 డాట్ ఇన్ఫైనైట్, ఇక్కడ 1 ఇక్కడ 2 డాట్ ఇన్ఫైనైట్. సో ఇలా ఉన్నప్పుడు ఒక సంఖ్యను మనం ఇక్కడ ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం, ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం అనేది దిశతో సంబంధం లేకుండా, అంటే నెగిటివా పాజిటివా అనేది సంబంధం లేకుండా ఏది చెప్తుందంటే పరమ మూల్యం చెప్తుందండి. పరమ మూల్యం అంటే ప్లస్ ఆ మైనస్ అని కాదు, వాల్యూ పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే పరమ మూల్యం 3, -3 అన్న పరమ మూల్యం 3. అంటే ఇది 0 నుంచి ఎంత దూరంలో ఉంది మాత్రమే చెప్తుంది, ఏ దిశతో సంబంధం లేదు. ఈ దిశలో ఉందా కాకుండా ఎంత దూరంలో ఉంది అంటే 3 యూనిట్ల దూరంలో ఉంది, ఇది కూడా 3 యూనిట్ల దూరంలో ఉంది. అంటే పరమ మూల్యం అనేది దిశ మీద ఆధారపడదు, కేవలం నంబర్కు ఎంత దూరం ఉంది అంటే దిశ రేఖాచిత్రం పైన, స్కేల్ పైన కేవలం వాల్యూ మాత్రం చూపిస్తుంది, డైరెక్షన్ చూపేది. సో దాన్ని మనం పరమ మూల్యం అంటామండి, పరమ మూల్యం. క్రింది వాణిలో సరైనది, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయాలే. ఫస్ట్ కండిషన్, అకర్ణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలే. దీనికి అపోజిట్ ఇచ్చాడు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, పూర్ణ సంఖ్యలు అంటే ఏంది, 0 నుంచి స్టార్ట్ కావాలి. 0 1 2 2 2 సంథింగ్ పూర్ణ సంఖ్యలు డబ్బులు చూపిస్తాం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అంటే -∞ నుంచి 0 కలుపుకొని ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. ఇక్కడ ఏమంటుండు, పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. సో పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే, కరెక్ట్. ఎందుకంటే 0 నుంచి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అకర్ణీయ సంఖ్యలు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏమిస్తున్నాడు, అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలే. అంటే ఇవన్నీ ఇవని చెప్పి అంటుండు. ఎట్లయితే -1 -2 అంటే ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నాయా లేవు, కాబట్టి ఈ కండిషన్ తప్పు. సో ఫస్ట్ కండిషన్ రైట్. అంటే అగైన్ ఓన్లీ ఏ ఈజ్ సరైనది, కేవలం ఏ మాత్రమే సరైనది.